ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో మనోళ్ళందరూ అడిగే క్వశ్చన్, ఎవరెవరైతే మనకు పీజీ స్టూడెంట్స్ అయితే చదువుతున్నారో అండ్ పీజీ స్టూడెంట్స్ అయితే ఎవరెవరైతే అయిపోయిందో, సో టీజీ సెట్కి సంబంధించి సిలబస్ కాపీ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, మాకు సిలబస్ తెలియాలి అని చాలామంది అడుగుతున్నారు. అండ్ ఈ రోజే అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. యాక్చువల్గా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ రోజే స్టార్ట్ అవ్వాలి, బట్ అది ఇంకా సైట్ ఇంకా అప్డేట్ కాలేదు. సో అది లింక్ అనేది ఓపెన్ అయితే లేదు అప్లికేషన్ చేసుకోనికి. వన్స్ ఆ లింక్ ఓపెన్ అయితే మనం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సిలబస్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ రిమైనింగ్ ఇంపార్టెంట్ డేట్స్ గురించి కూడా డిస్కషన్ చేస్తాం. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో అది మనకి టీజీ సెట్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే, టీజీ సెట్ అంటే తెలంగాణ సెట్ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ టీజీ తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని ఈ వెబ్సైట్ని మనం ఓపెన్ చేసుకోవాలి. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ మనకి తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇందులో ఇక్కడ ఇది ఉంది కదా, ఈ 3 డాట్స్ లాగా, దీన్ని క్లిక్ చేస్తే మనకి తెలుస్తుంది ఇది అఫీషియల్ వెబ్సైటు. ఓకే, ఈ అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే మనకి నోటిఫికేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. 1 సెకండ్, నోటిఫికేషన్ ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి అండ్ ఎలిజిబిలిటీ ఉంటుంది, ఆన్లైన్ సబ్మిషన్కి లింక్ ఉంటుంది, సిలబస్ కాపీ లింక్ ఉంటుంది, స్కీమ్ ఆఫ్ టెస్ట్ ఉంటుంది. నిన్ననే ఆల్రెడీ వీడియో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. 150 క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ 1 అనేది 50 క్వశ్చన్, పేపర్ 2 అనేది 100 క్వశ్చన్స్. ఆ పేపర్ 2 అనేది మీరు పీజీలో చదివిన సబ్జెక్టు బేస్ చేసుకునే క్వశ్చన్లు 100 క్వశ్చన్లు అడుగుతారు పేపర్ 2. అండ్ పేపర్ 1 అనేది అందరికీ కామన్ సబ్జెక్టు, కామన్ ఉంటుంది. పేపర్ 1 అన్ని సబ్జెక్టులకి పేపర్ 1 కామన్ ఉంటుంది. అండ్ పేపర్ 2 మీ పీజీ సబ్జెక్టు, మీ పీజీ కోర్స్ ఏదైతే చేసారో దాన్ని బేస్ చేసుకొని అడుగుతారు. ఆ పేపర్ 2 అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పీజీలో మీ కోర్స్ అదే కాబట్టి ఆ 100 క్వశ్చన్స్లలో నువ్వు ఎంత స్కోర్ చేస్తావు అనేది ఇంపార్టెంట్. సో పేపర్ 1 అనేది నార్మల్గా ఈజీ ఉంటుంది, అందరు చేస్తారు కొంచెం. బట్ పేపర్ 2 అనేది మీ ఇండివిజువల్ సబ్జెక్ట్ కాబట్టి దాని సిలబస్ అనేది కరెక్ట్ చూసుకొని ప్రిపరేషన్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిలబస్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ చూసుకోండి, మొత్తం 29 కోర్సెస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, లింగ్విస్టిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, సోషల్ వర్క్, సాంస్క్రిట్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్, ఉర్దూ, తెలుగు, సోషియాలజీ, పెబ్డాడ్, సైకాలజీ, పొలిటికల్ సైన్స్, ఫిలాసఫీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, లా, హిస్టరీ, హిందీ, మేనేజ్మెంట్ అండ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, లైఫ్ సైన్సెస్, ఎర్త్ సైన్స్, ఇంగ్లీష్, ఎడ్యుకేషన్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్, కామర్స్, కెమికల్ సైన్సెస్, జియోగ్రఫీ అండ్ స్టార్టింగ్ ది జనరల్ పేపర్. ఓకేనా, ఇది ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్. ఇది పేపర్ 1, ఇందులోంచి 50 క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ ఇది డౌన్లోడ్ చేస్తున్నా చూడండి, ఎందుకంటే ఈ పేపర్ కామన్ పేపర్ అండి అందరికీ. ఇప్పుడు సెట్ రాసేటోళ్ళు అందరికీ, మీరు ఏ కోర్స్ చేసిన పీజీలో అందరికీ ఇది కామన్ ఉంటుంది ఈ పేపర్. సో టీచింగ్ ఆప్టిట్యూడ్ యూనిట్ 1 చూడండి, మనకు టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన కొన్ని టాపిక్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ చూసుకుంటే యూనిట్ 2 రీసెర్చ్ యాప్టిట్యూడ్ అండి. ఓకే, రీసెర్చ్ యాప్టిట్యూడ్ సంబంధించింది ఉంటుంది. ఏదైనా మనకి ఇవి చూసుకొని దీనికి రిలేటెడ్, ఇప్పుడు దీనికి రిలేటెడ్ ఏదైనా బుక్ కానీ ఏదైనా యూట్యూబ్లో క్లాసెస్ కానీ టాపిక్స్కి సంబంధించి చూసుకోవాలంతే. ఓకే, నెక్స్ట్ కాంప్రహెన్షన్ ఉంది. కాంప్రహెన్షన్ అంటే ఆబ్వియస్లీ ప్యాసేజ్ క్వశ్చన్లు వస్తాయి అన్నట్టు. నెక్స్ట్ కమ్యూనికేషన్ ఉంది యూనిట్ 4. యూనిట్ 5 మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, సో కొంచెం రీజనింగ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. యూనిట్ 6 లాజికల్ రీజనింగ్. ఓకే, లాజికల్ రీజనింగ్ అండ్ యూనిట్ 7 డాటా ఇంటర్ప్రిటేషన్. యూనిట్ 5 ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఓకే, యూనిట్ 9 కూడా ఉంది, పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ అని. అండ్ యూనిట్ 10 హైయర్ ఎడ్యుకేషన్. సో మొత్తం 50 క్వశ్చన్స్ వస్తాయండి, మొత్తం 10 యూనిట్స్ నుంచి వెళ్ళి. ఈ పేపర్ 1 అనేది తెలిసింది కదా మీకు, పేపర్ 1లో 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది సిలబస్. ఈ సిలబస్ అనేది 10 యూనిట్లు ఉన్నాయి. 10 యూనిట్లు ప్రిపేర్ అవ్వాల్సింది, ఇది అందరికీ కామన్ పేపర్. నెక్స్ట్ చూసుకుంటే మీకు సంబంధించిన పేపర్, మీకు ఇండివిజువల్ మీ కోర్సుకి సంబంధించింది ఏదైతే ఉందో అది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు నాది ఎంఏ ఇంగ్లీష్. ఇక్కడ చూడండి, ఎంఏ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. కొంతమంది ఈ లైఫ్ సైన్సెస్, ఎర్త్ సైన్సెస్, కొంతమందికి మ్యాథమెటికల్ సైన్సెస్ అని, కొంతమందికి కొన్ని సబ్జెక్టులకు కలిపి ఒకటే ఉంటుంది. అది నిన్న కూడా వీడియో చేసిన. మీకు పీజీలో ఏ కోర్స్ చేస్తే ఇక్కడ ఏ కోర్సు సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే మీరు ఆ వీడియో చూడండి. ఎందుకంటే ఇప్పుడు మ్యాథమెటికల్ సైన్సెస్ అంటే ఇందులోనే ఎంఎస్సి మ్యాథ్స్ వాళ్ళు, ఎంఎస్సి అందులోనే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, సో కొన్ని ఇప్పుడు ఎంఎస్సి జువాలజీ కానీ, ఎంఎస్సి బాటనీ కానీ చేసిన వాళ్ళు ఇక్కడ లైఫ్ సైన్సెస్ అని ఇట్లా సెలెక్ట్ చేసుకుంటారు. సెపరేట్గా ఎంఎస్సి బాటనీ, ఎంఎస్సి జువాలజీ అని ఇక్కడ ఉండదు. ఓకే, అట్లా ఎవరైతే ఉన్నారో కొన్ని సబ్జెక్టులు కన్ఫ్యూజన్ ఉంటే మీరు నిన్న పెట్టిన వీడియో చూడండి. మీరు పీజీలో ఏ కోర్స్ చేస్తే ఇక్కడ ఏ సెలెక్ట్ చేసుకోవాలి అనేది చెప్పిన. అండ్ సిలబస్ సింపుల్, మీకు ఏ సిలబస్ కావాలో ఆ సిలబస్ అనేది ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు నాది ఎంఏ ఇంగ్లీష్ అంటే నేను ఎంఏ ఇంగ్లీష్ డౌన్లోడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, మాకు ఇది ఇందులోంచి మనకి నెట్ సిలబస్ అని ఉంది కదా, నెట్ యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ కండక్ట్ చేస్తుంది నెట్. ఆ నెట్ సిలబసే ఇక్కడ కూడా ఉంటుంది. ఓకే, మొత్తం ఈడ కూడా 10 యూనిట్లు ఉంటాయి. పేపర్ 1లో 10 యూనిట్లు, పేపర్ 2లో 10 యూనిట్లు ఉంటాయి. కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి చదవాలి. డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది.
సో సెట్ ఉంది, నెట్ ఉంది. నెట్ కూడా సేమ్ పేపర్ 1 సేమ్ పేపర్ 2 అండ్ సెట్ కూడా సేమ్ పేపర్ 1 పేపర్ 2. మనం నెట్ అనేది ఇండియా మొత్తం కాంపిటీషన్ ఉంటుంది, అది కొంచెం కష్టం. ఇక కొంచెం సెట్ మీదనే గట్టిగా ఫోకస్ చేస్తే సెట్టే ఈజీగా క్వాలిఫై అవుతాం కంపేర్ టు నెట్. ఓకే, మనకి 6% అంటే 100లో జస్ట్ ఒక 6 మాత్రమే క్వాలిఫై అవుతారండి. 6% అని ఇచ్చారు. సో అందుకే దాన్ని దృష్టి పెట్టుకొని మీ కాంపిటీషన్ అనేది చేసుకోండి. చదువు ప్రిపరేషన్ అనేది మీరు అవ్వండి. సో డౌన్లోడ్ చేసుకోండి సిలబస్. నెక్స్ట్ చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఇక్కడ చూసుకోండి. ఇంపార్టెంట్ డేట్స్ మనకి October 10 అంటే ఈ రోజే మనకి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పారు. October 10కి నోటిఫికేషన్ అప్లికేషన్కి సంబంధించి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 30 October 30/10 అని ఉంది. సో 30 October అంటే ఈ మంత్ ఎండ్ వరకు లాస్ట్ డేట్ ఉంది. సో ఈ మంత్ ఎండ్ వరకు అప్లై చేసుకోవచ్చు. మనకి ఇది ఉంది విత్ లేట్ ఫీ 1500, విత్ లేట్ ఫీ 2000, విత్ లేట్ ఫీ 3000 అని పెట్టారు. సో లేట్ ఫీ తోటి కూడా నవంబర్లో అప్లై చేసుకోవచ్చు అండి. నవంబర్ దాకా అప్లై చేసుకోవచ్చు, కానీ ఎందుకు మనకు టైం ఉంది కదా. సో వితౌట్ లేట్ ఫీ October 30 లోపు అప్లై చేసుకోండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి సెకండ్ వీక్ ఆఫ్ డిసెంబర్లో ఉంటుంది. ఓకే, December 3 తర్వాత మనకి హాల్ టికెట్లు అనేవి వస్తాయి. ఓకే, ఇది డేట్స్కి సంబంధించింది. ఎగ్జామినేషన్ ఫీజు అనేది పెద్ద తలకాయ నొప్పి మనకి. అంతగానం ఎగ్జామ్ ఫీజు పెడతారని నేను కూడా అనుకోలేదు. బట్ తగ్గియరు అది కాదు, చూస్తూనే ఉన్నాం లాస్ట్ 2-3 years నుంచి వెళ్ళి. ఫీజు అనేది కంపల్సరీ ఉంటుంది. చూసుకుందాం కింద ఎంత ఉంది చూడండి. జనరల్కి 2000 ఉంది, జనరల్కి 2000. బీసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్కి 1500, ఎస్సీ ఎస్టీ ట్రాన్స్జెండర్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కొంతమంది ఉంటారు కదా, డిజబిలిటీ వాళ్ళు, మనోళ్ళే. సో ఆ స్టూడెంట్స్కి 1000 రూపీస్ ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా 1000 రూపీస్ ఉంది. సో ఈ అప్లికేషన్ ఫీజు సెట్ చేసుకోండి. చాలా టైం ఉంది, ఏం కాదు. October 30 లాస్ట్ డేట్, ఇంకో 20 రోజులు టైం ఉంది. ఈ 20 రోజులలో ఏదైనా పనికైనా పర్లేదు, కానీ ఆ డబ్బులు సెట్ చేసుకొని అప్లై చేసుకోండి. ఇప్పుడు నా పీజీ అయిపోయి నేను ఆల్మోస్ట్ 2 years అవుతుంది. డబ్బులు గింతగానం ఉందని నేను అప్లికేషన్ కూడా పెట్టలే. బట్ సెట్ వాల్యూ అనేది ఇప్పుడు తెలుస్తుంది మాకు. సెట్ క్వాలిఫై అయితేనే దానికి కొంచెం మన పీజీ సర్టిఫికేట్కి వాల్యూ ఉంటుంది. ఏదైనా ప్రైవేట్ కాలేజ్కైనా ఫ్యాకల్టీ దగ్గర తీసుకుంటారు మనల్ని. అండ్ గవర్నమెంట్ JLDL నోటిఫికేషన్ వచ్చినా కూడా DLకి అప్లై చేసుకొని సెట్ కంపల్సరీ కావాలి. సో సెట్ అనేది మ్యాండేటరీ, లేకపోతే మీకే ఇబ్బంది అవుతుంది. ఓకేనా, చాలామంది ఇక్కడ అడుగుతున్నారు లైక్ అప్లై చేసుకోవచ్చా, మనము ఎలిజిబిలిటీ ఏంటి అనేది అడుగుతున్నారు. ఇప్పుడు ఎలిజిబిలిటీ గురించి చెప్తా చూడండి. సో ఇక్కడ మీకు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి మంచిగా, ద క్యాండిడేట్ హూ ఆర్ పర్సూయింగ్ దేర్ మాస్టర్స్ డిగ్రీ కోర్స్ ఆర్ ద క్యాండిడేట్ హూ హ్యావ్ అపియర్డ్ ఫర్ దేర్ క్వాలిఫైయింగ్ మాస్టర్స్ డిగ్రీ ఫైనల్ ఇయర్. అంటే ఫైనల్ ఇయర్ డిగ్రీ పీజీ చదువుతున్న వాళ్ళు, లేదంటే డిగ్రీ ప్రజెంట్ పీజీలో ఉన్న వాళ్ళు, ఇప్పుడు అడ్మిషన్ అయిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఓకే, ప్రాబ్లం ఏం లేదు. చూడండి, ద క్యాండిడేట్ హూ ఆర్ పర్సూయింగ్ దేర్ మాస్టర్స్ డిగ్రీ అంటే మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న వాళ్ళు, పీజీ చేస్తున్న వాళ్ళు, ఆర్ ద క్యాండిడేట్ హూ హ్యావ్ అపియర్డ్ ఫైనల్ ఎగ్జామినేషన్ కాపీ పీజీ ఫస్ట్ ఇయర్స్ కానీ పీజీ సెకండ్ ఇయర్స్ కానీ, అండ్ హూజ్ రిజల్ట్స్ ఈర్ స్టిల్ అవైటెడ్. రిజల్ట్స్ అనేవి అవైటింగ్లో ఉన్న వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పెద్ద ఏంటంటే సచ్ క్యాండిడేట్స్ మస్ట్ కంప్లీట్ దేర్ మాస్టర్స్ డిగ్రీ. అంటే పీజీ ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు, పీజీ సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇంకా పీజీ కంప్లీట్ చేయని వాళ్ళు, సచ్ క్యాండిడేట్ మస్ట్ కంప్లీట్ దేర్ మాస్టర్స్ డిగ్రీ ఎగ్జామినేషన్ వితిన్ 2 years. చూడండి, వితిన్ 2 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సెట్ రిజల్ట్స్. ఇప్పుడు సెట్ అనేది డిసెంబర్లో మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, మీరు అప్లై చేసుకొని రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. పీజీ ఫస్ట్ ఇయర్స్, పీజీ సెకండ్ ఇయర్స్, పీజీ అడ్మిషన్ అయ్యే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ 2025లో పీజీ అడ్మిషన్ అయ్యే వాళ్ళు రాసుకోవచ్చు అప్లై చేసుకొని. ఓకే, రాసుకుంటే మీరు లక్ ఉంటే క్వాలిఫై అవుతారు. కొంతమందికి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండి పీజీ ఇప్పుడు అడ్మిషన్ అయిన వాళ్ళు ఇప్పుడు కూడా క్వాలిఫై అవుతారు. ఇది మెయిన్ పాయింట్ ఏంటంటే వితిన్ 2 years. ఇప్పుడు సెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత, సెట్ రిజల్ట్స్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 2026లో ఫిబ్లో వచ్చినాయి అనుకోండి, ఫిబ్ కాకుండా జనవరి ఆర్ ఫిబ్లో వచ్చినాయి అనుకోండి, జనవరిలో ఆర్ ఫిబ్రవరిలో వచ్చినాయి. 2026లో మనకి రిజల్ట్స్ వస్తే 2026లో నెక్స్ట్ 2 years అంటే ఇప్పుడు 2028 జనవరి ఫిబ్రవరి వరకు మీ పీజీ కంప్లీట్ చేసుకొని, ఆ పీజీ మెమో అనేది తీసుకొని అక్కడ సెట్ ఆఫీస్కి వెళ్ళి మీరు వెరిఫికేషన్ చేసుకొని మీ సెట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇది ప్రాసెస్, అర్థమైంది కదా. సో 2 years టైం ఇచ్చిందండి. 2 years సెట్ రిజల్ట్స్ ఇక్కడ చూడండి, ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద సెట్ రిజల్ట్స్ వితిన్ 2 years. సెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ 2 yearsలో మీ పీజీ అనేది కంప్లీట్ కావాలి, మీ పీజీ మెమో మీ దగ్గరికి రావాలి. సో ఎవరెవరైతే ఇప్పుడు పీజీ రాస్తున్నారో 99% మీకు నెక్స్ట్ 2 yearsలో, అంటే మీకు ఇప్పుడు ఫస్ట్ సెమిస్టరే ఆల్రెడీ ఫిబ్రవరిలో ఉంటుంది. ఓకే,
సో 2 years 2028 జనవరి ఫిబ్రవరి వరకు మీ పీజీ అయిపోతుంది. సో మీరు ఎలిజిబులే 99%. మీకు అప్పటి వరకు మీ మెమోలు వస్తాయి. ఒకవేళ ఇప్పుడు మీరు సెట్ క్వాలిఫై అయితే అప్పటి వరకు మీ మెమోలు వస్తే మీరు 2 years లోపు పీజీ కూడా పాస్ అవుతారు, చేసుకోవచ్చు. విత్ రిక్వైర్డ్ పర్సెంటేజ్ అని ఇచ్చిండు. సో 50% అండి. సో 50% బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ డిజబిలిటీ వాళ్ళకి 50% ఉండాలి. ఓసీ వాళ్ళకి 55% ఉండాలి. సో మినిమం పర్సెంటేజ్ కంపల్సరీ వస్తుంది పాస్ అయిన వాళ్ళకి. దాని గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక్క నిమిషం. సో మళ్ళీ ఒకసారి క్లారిటీగా చూపిస్తున్నా ఎందుకైనా బెటర్ అని. సో జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్లో అనలిటికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈ కోర్సెస్ అన్నీ చేసిన వాళ్ళు ఇక్కడ చూడండి. ఈ కోర్సెస్ అన్నీ చేసిన వాళ్ళు ఇక్కడ కెమికల్ సైన్సెస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. అండ్ కామర్స్ చూడండి, కామర్స్లో కూడా ఎంకామ్ కానీ ఇక్కడ మాస్టర్ ఆఫ్ ఫినాన్స్ ఇవన్నీ చేసిన వాళ్ళు కామర్స్ ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. కంప్యూటర్ అప్లికేషన్ ఈ కోర్సెస్ చేసిన వాళ్ళు కంప్యూటర్ అప్లికేషన్, ఎకనామిక్స్. అండ్ ఎంఎడ్ చేసిన వాళ్ళు ఎడ్యుకేషన్, ఎంఏ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఎడ్యుకేషన్, ఇంగ్లీష్. ఎర్త్ సైన్సెస్ అంటే ఇక్కడ చూడండి జియాలజీ, అప్లైడ్ జియాలజీ ఉంది కదా, ఈ కోర్సెస్ అన్ని చేసిన వాళ్ళు ఎర్త్ సైన్సెస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. లైఫ్ సైన్సెస్ అంటే ఎంఎస్సీ బాటనీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, జువాలజీ ఈ కోర్సెస్ అన్ని చేసిన వాళ్ళు లైఫ్ సైన్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో జర్నలిజం, మేనేజ్మెంట్, హిందీ, హిస్టరీ, లా. మ్యాథమెటికల్ సైన్సెస్ అంటే మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ ఇవన్నీ చేసిన వాళ్ళు అది. ఫిజికల్ సైన్సెస్ అంటే ఫిజిక్స్లో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ చేసిన వాళ్ళు ఫిజికల్ సైన్సెస్కి ఎలిజిబుల్. నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే ఆబ్వియస్లీ ఎంపీఎడ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, నెక్స్ట్ సోషల్ వర్క్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఈ కోర్సెస్ అయితే ఉన్నాయి మనకి, చూసుకోవచ్చు ఈ కోర్సెస్ అనేది. ఓకే, ఇది నోటిఫికేషన్లో ఇచ్చిరండి, మళ్ళీ చూపిస్తున్నా కన్ఫ్యూజన్ కాకండి ఎవరెవరు ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలనేది ఇది. ఓకే, చూసుకోవచ్చు. పేపర్ 1 50 questions కంపల్సరీ ఆల్. పేపర్ 2 100 questions కంపల్సరీ ఆల్. మొత్తం క్వశ్చన్లు 150 ఉంటాయి. పేపర్ 1 పేపర్ 2 కలిపి 3 గంటలలో ఎగ్జామ్ ఉంటుంది. 3 గంటలలో ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. పేపర్ 1 పేపర్ 2 కలిపే వస్తాయి. 3 గంటలలో మీరు రాయాలన్నట్టు. ఓకేనా. 150 questions 300 మార్క్స్, అంటే ఒక్క క్వశ్చన్కి 2 మార్క్స్. నెగిటివ్ మార్కింగ్ అనేది ఏముండదు. ఓకే, సెట్కి ఏజ్ లిమిట్ ఏం లేదండి. ఏజ్ లిమిట్ దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ టు అప్లై ఫర్ టీజీ సెట్ ఎగ్జామినేషన్. సో ఏ ఏజ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటివి చూసుకోండి. ఆదిలాబాద్ నుంచి మనకి రంగారెడ్డి అని మొత్తం 10 ఉన్నాయి. పాత జిల్లాలు అండి. ఓకే, పాత జిల్లాల ఎగ్జామినేషన్ సెంటర్ పెట్టిర్రు, చూసుకోవచ్చు. అండ్ అంతే ఇక ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఆల్రెడీ మీకు డిస్కషన్ చేసిన. సో డిసెంబర్ 2nd వీక్లో ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి. సో అందరికీ చెప్పేది ఒకటే, కంపల్సరీ ప్రిపరేషన్ కానీ మాత్రం సెట్ క్వాలిఫై అవ్వడం కష్టమే. నెట్ ఉంది, సెట్ ఉంది. మీరు క్వాలిఫై అయితే నెట్కు మంచిగా ప్రిపరేషన్ అయితే నెట్ క్వాలిఫై అవుతారు, సెట్ కూడా క్వాలిఫై అవుతారు. కంపేర్ టు నెట్ కొంచెం సెట్కి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ స్టేట్ మాత్రమే అప్లై చేస్తారు కాబట్టి సెట్. సో మనలతో మనకు కాంపిటీషన్ ఉంటుంది. నెట్ అనుకో ఆల్ ఓవర్ ఇండియా మొత్తం అప్లై చేస్తారు. సో ఇండియా మొత్తంతో మనకు కాంపిటీషన్ పడాల్సి ఉంటుంది. సో అందులో మనకు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు నోటిఫికేషన్లో వచ్చిన దాని ప్రకారం నార్మల్గా ఒక 6-7 సెట్ క్వాలిఫై అవుతారు. అప్లై 6% 7% మాత్రమే క్వాలిఫై చేస్తారు. సో ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది. ఓకే, సో ఫుల్ కాంపిటీషన్ ఇన్ ది సెన్స్ 100 మంది అప్లై చేసినా కూడా అలా క్వాలిఫై అయ్యేటోళ్ళు 100 మంది కారు కదా. నువ్వు టాప్ 6%లో ఉంటే టాప్ 6 టాప్ 7లో ఉండాలంటే అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి 90 మందిని నువ్వు దాటేసిపోవాలి. ఓకేనా. 90% ఆఫ్ ద స్టూడెంట్స్ నువ్వు దాటేసిపోవాలంటే నువ్వు ఆ లెవెల్లో ప్రిపరేషన్ అనేది కావాలి. డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి, తెలుసుకొని రిప్లై ఇస్తా, తెలిస్తే రిప్లై ఇస్తా. ఓకే, ప్రాబ్లం ఏం లేదు. అండ్ నేను కూడా ఇంతవరకు ఎప్పుడు రాయలేదు సెట్. ఈ ఇయర్ ఎట్లైనా వేసి అటెంప్ట్ ఇస్తాను అనుకుంటున్నా. ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఈ వెబ్సైట్లోనే చెప్పిన కదా, ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా ఉంది ఇక్కడనే. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది ఇక్కడనే ఉంది. ఆన్లైన్ సబ్మిషన్ అని చెప్పేసి ఆన్లైన్ సబ్మిషన్ అని ఇక్కడ ఉంది. ఇది క్లిక్ చేసి మనం ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఓకే, అది క్లిక్ చేస్తే ఇది అయితే లేదు. మేబీ మొబైల్లో సపోర్ట్ చేస్తే లేదేమో, ఆర్ఎల్స్ ఇంకా స్టార్ట్ కాలేదేమో. ఒకవేళ స్టార్ట్ అయితే మొబైల్లో సపోర్ట్ చేస్తే నేను అప్లికేషన్ వీడియో కూడా చేస్తాను. అది ఏం పెద్ద ప్రాబ్లం కాదు. బట్ అది మొబైల్లో సపోర్ట్ చేస్తే కంపల్సరీ. ఓకేనా, మ్యాక్సిమం సపోర్ట్ చేస్తుంది. చూద్దాం మరి. మిస్టేక్స్ చేయకండి. మనకి అక్టోబర్ 30 వరకు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ప్రశాంతంగా అప్లై చేసుకోవచ్చు అందరూ. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్. అందరూ సెట్ క్వాలిఫై కావాలని కోరుకుంటున్నా. అందరూ కాకపోయినా కూడా అందరూ మంచిగా ప్రిపరేషన్ అయ్యి అందరికి కావాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. డన్. ఉంటా మరి. బాయ్. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.